49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుండగా ఈ పథకాన్ని మరింత విస్తరించేందుకు ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఎన్నికల హామీ మేరకు అమల్లోకి వచ్చిన ఈ పథకం తక్కువ సమయంలోనే విస్తృత ఆదరణ పొందింది. రోజువారీ ప్రయాణాల్లో వేలాది మంది మహిళలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. పథకం అమలులో ఎలాంటి లోపాలు లేకుండా ఉండేందుకు అధికారులు నిరంతరం ఫీడ్బ్యాక్ సేకరిస్తూ అవసరమైన మార్పులు చేపడుతున్నారు. ప్రస్తుతం 5 విభాగాల్లో ఉచిత ప్రయాణం అమలవుతోంది. తొలుత ఘాట్ రోడ్లలో నడిచే సర్వీసుల్లో ఈ సౌకర్యం ఇవ్వలేదు. అయితే అనంతరం ప్రభుత్వ ఆదేశాలతో తిరుమలతో పాటు ఇతర ఘాట్ రోడ్లలోనూ ఉచిత ప్రయాణాన్ని అనుమతించారు. ఇప్పుడు ఈ పథకాన్ని ఎలక్ట్రిక్ బస్సుల్లో కూడా అమలు చేయాలని నిర్ణయించడం మరో ముఖ్యమైన ముందడుగు. పీఎం ఈ బస్ సేవా పథకం కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని 11 నగరాలకు మొత్తం 750 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించింది. ఇందులో భాగంగా విజయవాడకు 100 బస్సులు ఇవ్వగా త్వరలోనే ఇవి రోడ్లపైకి రానున్నాయి. ఈ ఎలక్ట్రిక్ బస్సుల్లో కూడా స్త్రీ శక్తి ఉచిత ప్రయాణ పథకాన్ని అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ప్రతి బస్సులో సుమారు 40 సీట్లుండేలా రూపకల్పన చేయగా వీటి నిర్వహణ కోసం 250 మంది డ్రైవర్లు, 250 మంది కండక్టర్లను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 100 ఎలక్ట్రిక్ బస్సులను 11 మార్గాల్లో నడపాలని ప్రణాళిక సిద్ధమైంది. వీటి నిర్వహణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 11 డిపోలను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన సివిల్, విద్యుత్ పనులకు కేంద్రం నుంచి నిధులు అందనున్నాయి. ఇప్పటికే విజయవాడ, నెల్లూరు, గుంటూరు, విశాఖలకు 100 చొప్పున బస్సులు కేటాయించగా కాకినాడ, రాజమహేంద్రవరం, మంగళగిరి, కడప, తిరుపతి, అనంతపురం, కర్నూలుకు 50 చొప్పున కేటాయించారు. ఈ నగరాల్లో ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభమైన వెంటనే వాటిలోనూ మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం వర్తించనుంది. దీంతో మహిళలకు మరింత సౌలభ్యం కలగడంతో పాటు పర్యావరణ హిత రవాణా వ్యవస్థకు కూడా ఇది ప్రోత్సాహం అందించనుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయం మహిళల దైనందిన జీవన శైలి మరింత సులభతరం చేయనుందని అధికారులు భావిస్తున్నారు.